హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే కడాయి చికెన్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మనం అన్ని రకాల బిర్యానీలు తింటూనే ఉంటాము. అందులో కడాయి చికెన్ బిర్యానీ అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కొంచెం వేడెక్కాక మనం ఆయిల్ వేసుకుందాం. కడాయి వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. నేను 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాక మనం బిర్యానీ మసాలా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం చెక్క, 2 ఇలాచి, 2 పెద్ద ఇలాచి, 2 మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, కొంచెం జాజి పువ్వు, 2 అనాస పువ్వు, కొంచెం తోక మిరియాలు, కొంచెం షాజీరా. ఆయిల్ కూడా వేడికిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కడాయి చికెన్ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 6-7 కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏంటంటే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యే లోపల ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీరు చేసే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలాగ అడుగు పట్టిందంటే అది ఫ్రై అయిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదే కట్టెల పొయ్యి మీద అయితే చిటుకుని అయిపోయేది ఈ కళాయికి. కాకపోతే శీతాకాలం వచ్చేసిందిగా 5:30-6 అవ్వగానే చీకటి పడిపోతుంది. లేదంటే కట్టెల పొయ్యి మీద అయితే ఒక రేంజ్లో అయ్యేది. టేస్ట్ కూడా మంచి అదురుపాటుగా వచ్చేది. చూడండి ఫ్రెండ్స్, ఈ చికెన్ తొందరగా మగ్గాలంటే మనం ఉప్పు వేసుకోవాలి. నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, కల్లుప్పు వేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అలాగే కొంచెం పసుపు,
ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాము. కడాయి మంచి హీట్గా వస్తుంది, టకటక అయిపోతుంది ఫాస్ట్గా. కడాయి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. రండి రండి హౌస్ ఓనర్ గారు రండి. రండి రండి. వండేస్తుంటే పైకి వెళ్ళిపోయి వాసన వచ్చేసింది. మా హౌస్ ఓనర్ గారు కింద దిగిపోయారు. కాకపోతే ఆవిడ మొహంలో ఆనందం ఉంది కానీ వాళ్ళు తిందా ఆవిడ. అరే తింటాడు. ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాము. మగ్గిపోయింది. ఒకసారి కలుపుకుందాం. చిటికలో మగ్గిపోయిందిగా. చూడండి ఫ్రెండ్స్, ఇది కస్తూరి మేతి. ఈ కడాయి చికెన్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దీన్ని ఇలాగూ నరుక్కొని వేసుకోవాలి. ఎందుకు రఫ్ చేస్తే వేస్తారు? కస్తూరి మేతి ఇలా నలిపి వేస్తే దాని ఫ్లేవర్ స్మెల్ అంతా వాటికి పట్టిద్ది అన్నమాట. ఓకే. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది ఈ కడాయి చికెన్ అనేది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది. కిచెన్ అంతా మంచి గుమగుమలాడిపోతుంది ఈ స్మెల్కి. సగం కడుపు నిండిపోతుంది ఈ స్మెల్కి. ఫాస్ట్గా అవుతుందిగా వంట కూడా. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేము కొంచెం ఎక్కువ తింటాం, అందుకని కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము. కొంచెం గరం మసాలా, ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టి ముక్కలు మంచి స్పైసీగా, మంచి టేస్టీగా, మంచి ఎమ్మీగా తయారవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి చక్కగా ఉడికిపోయినాయి. మంచి గోంగూర చికెన్లా గోంగూమలాడుతుంది. ఇప్పుడు మనం పెరిగేసేసుకుందాము. 100 గ్రామ్స్ తీసుకున్నావా? 100 గ్రామ్స్. ఇది ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. ఈ స్మెల్కే నోరు ఊడిపోతుంది కదా. ఇప్పుడు అయిద్దా, ఇప్పుడు తినేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. అంత గుమగుమలాడిపోతుంది కిచెన్ అయితే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసేసుకున్నాను రైస్. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. మాకేంటంటే మా చిన్నబాబు బాస్మతి రైస్ వద్దు, మామూలు రైస్తోనే చెయ్యి అని చెప్పేసి ఆర్డర్ వేసాడు. మా చిన్నబాబు కోసం ఇప్పుడు మేము మామూలు రైస్తోనే చేసేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అనేది నేను తీసుకున్నాను. 3 గ్లాసులు రైస్ వేసుకున్నాను, 6 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. మంచి కలర్ఫుల్గా కనపడుతుందమ్మా, నల్ల కళాయిలో రంగురంగుల బిర్యానీ. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ వేసుకోవడం వల్ల రైస్ అనేది శుద్ధవ్వకుండా మంచి పొలుగ్గా వచ్చింది అనమాట. మా వారు నిమ్మకాయ కట్ చేయమంటే ఏదో తినడానికి కట్ చేసినట్టుగా ఇలా కట్ చేసి పెట్టారు. అలాగా దాని లెక్క, ఇత్తనాలు రాకుండా 4 సైడ్లు కట్ చేసుకుంటే ఇత్తనాలు తీసుకునే సెక్షన్ లేదు, పిండి వేసుకోవచ్చు. అది టెక్నిక్ అది, అంతేగాని తింటాక కట్ చేసినట్టు కట్ కాదు. ఒకసారి ఇలా కలుపుకొని నిదానంగా బయటికి చిందిద్ది కళాయిగా మూత పెట్టేసుకోవాలి. ఒక 25 మినిట్స్లో అది దమ్ అయిపోయింది. ఏం చేస్తున్నామండి? ఇందులో ఒక లెవర్ వేసాడు ఫ్రీగా, సరే అని ఇక దీన్ని కాల్చుకొని ఉప్పు కారం నంచు తింటే మంచి ఇదిగా ఉంటుంది. అందుకని చక్కగా ఫోర్క్ పొడి చేసి దీన్ని కాలుస్తాం. చిన్నప్పుడు అలాగే నిప్పుల మీద కాల్చి ఉప్పు కారం వేసి ఇచ్చేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. మా మమ్మీ కూడా ఇచ్చేది. నిప్పుల మీద అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండిద్ది. నాకు చెప్పకుండా చక్కగా నువ్వే కాల్చుకుని తినేద్దాం అనుకున్నావే ఏంటి? ఒక్క నిమిషం లేట్ అయితే దీన్ని ఉప్పు కారం దట్టించి టప్మని మింగేసామండి, అనవసరంగా వచ్చేసాము. స్మెల్ వచ్చింది నాకు, అందుకే వచ్చేసరికి వాసన పసి పెట్టావా? ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, బిర్యానీ ఎక్కడి వరకు వచ్చిందో. ఎక్కడి వరకు ఏంటి? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోయిద్ది. ఆల్మోస్ట్ పడిపోయానే పిల్ల అంటుంది బిర్యానీ. బిర్యానీ స్మెల్కి మనం పడిపోతాము. బిర్యానీ ఎందుకు పడిపోయిద్ది? స్పీస్ ఎలా ఉందో ఈ కడాయి బిర్యానీకి ఇది ఒక స్పెషాలిటీ, చక్కగా కలుపుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది బిర్యానీ, కానీ మా చిన్నబాబు ఏమో బాస్మతి రైస్ వేస్తే నేను అసలు తిన్నా అనుకొని విషమించుకొని వచ్చిన్నాడు. చిన్నబాబు అడగానే దాన్ని తూచా పాటిస్తావు. చికెన్ కర్రీ వండు అని అంటే కాదు, ఆడు బిర్యానీ అని చెప్తాడు, బిర్యానీ వండేస్తాడు. తెలుసుగా మాకు రోజు ఇవన్నీ. ఇంకా మూత పెట్టేసేసేయండి, మళ్ళీ రైస్ ముక్కిరిగిపోయింది. చాలు ఇంకా ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కడాయి చికెన్ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మంటని కూడా మేము సిమ్లో పెట్టేసేసాము, ఫుల్గా తగ్గించేసేసాము, లో ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది మన కడాయి చికెన్ బిర్యానీ. ఏం సైలెంట్ లాగిచ్చేస్తున్నావు? నాకు చాలా ఇష్టం ఇది. లివర్. మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు ఇలా కాల్చుకుని నిప్పుల మీద తిన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వచ్చింది కడాయి చికెన్ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎక్సలెంట్. భలేగా రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్లో ఇక సర్వ్ చేసుకుని తినేయటం.
స్మెల్ అయితే అదరగొట్టేస్తుంది అన్నమాట. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంది దానికంటే. మనం ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ ఇలా చేసుకుంటూనే ఉంటాము. ఒక్కసారి కడాయి చికెన్ బిర్యానీ చేసుకుంటేనండి దీని టేస్ట్ డిఫరెంట్గా ఉండిద్ది. దేని టేస్ట్ దాందే అనుకోండి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మీరు చూస్తారనమాట. ముక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది, మంచి జ్యూసీగా. వారికి నోరు ఊరిపోయి కాలిపోతున్నా సరే తినేస్తున్నారు. ఎలా ఉంది టేస్ట్? ఎక్సలెంట్. అయిపోయింది. అన్నీ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయా? ఏం అవసరం లేదు దీనికి. చక్కగా ఘాటుగా కూడా స్పైసీగా ఉంది, నీట్గా సర్వ్ చేస్తూనే. కడాయ్ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్, మేమైతే చక్కగా చేసుకున్నాము, ఆ టేస్ట్ని ఆస్వాదించాము. మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.